హాయ్ ఫ్రెండ్స్, రిటైర్మెంట్కి ఎంత కార్పస్ కావాలి? 1 crore సరిపోతుందా, లేదంటే 5 crores కావాలా? ఈ క్వశ్చన్ అడిగితే చాలామంది ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్ చెప్పేస్తారు. కానీ యాక్చువల్ నెంబరు ఒక ప్రాపర్ క్యాలిక్యులేషన్తో వస్తుంది. ఈరోజు మీ రిటైర్మెంట్కి ఎగ్జాక్ట్గా ఎంత అమౌంట్ కావాలి అనేది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాచ్ టిల్ ద ఎండ్ బికాస్ దిస్ నంబర్ విల్ చేంజ్ యువర్ థాట్ ప్రాసెస్ about the retirement and your entire financial life. ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ 3 ఉన్నాయి. అవేంటంటే రిటైర్మెంట్ ప్లానింగ్కి వచ్చేసరికి, అసలు రిటైర్మెంట్ గురించి ఆలోచించేసరికి, రిటైర్మెంట్కి ఏదన్నా ఫండ్ సేవ్ చేయాలి అన్న థాట్ రావడానికే చాలా టైం పడుతుంది. ఎందుకు అంటే ఫస్ట్ మిస్టేక్ ఇది. ఎందుకు అంటే తర్వాత స్టార్ట్ చేద్దాంలే అన్న ఒక థాట్ ఉంటుంది. ఇప్పుడేం తొందర వచ్చింది, రిటైర్మెంట్కి ఇంకా చాలా ఏజ్ ఉంది అనే ఒక థాట్. సెకండ్ మిస్టేక్, ఇన్ఫ్లేషన్ ఒకటి ఉంటుంది అనేదే మర్చిపోతారు చాలామంది. సో దాన్ని ఇగ్నోర్ చేసి ప్లాన్ చేసుకుందామని చెప్పని ఆలోచిస్తారు. థర్డ్ బిగ్గెస్ట్ మిస్టేక్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ట్రెడిషనల్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మన పిల్లలు చూసుకుంటారులే అనే ఒక ఆలోచన. ఈ 3 కూడా చాలా పెద్ద మిస్టేక్స్. ఈ మూడింటి వల్ల ఏమవుతుందంటే 50s రీచ్ అయ్యేసరికి ఒక స్ట్రెస్ మొదలవుతుంది. ఏం చేయాలి రిటైర్మెంట్లో? 60s వచ్చేసరికి అది ఫియర్ లాగా మారుతుంది. అండ్ 65 ఇక ఎర్నింగ్ స్టేజ్ దాటిపోయి 65 వచ్చేసింది అంటే చేసిన మిస్టేక్కి రిగ్రెట్ ఫీల్ అవటం తప్ప ఇంక చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే చాలాసార్లు నేను ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ మీద సెషన్స్ చేసేటప్పుడు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్, రిటైర్మెంట్ అంటే ఏంటి అని. చాలామంది చెప్పేది ఏంటంటే రిటైర్మెంట్ అంటే పని చేయలేకపోవటం, ఆ ఏజ్ వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే మనం పని చేయలేకపోతామో దాన్ని రిటైర్మెంట్ అంటాం. లేదు అంటే చాలామంది చెప్పేది 60 years రిటైర్మెంట్ ఏజ్ అని. కానీ యాక్చువల్ రిటైర్మెంట్ అంటే అది కాదు. రిటైర్మెంట్ అంటే ఏంటంటే మనం రెగ్యులర్ అవసరాల కోసం పని చేసి డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేకపోవటం. సో ఆ టైం ఎప్పుడైతే మనం అటైన్ అవుతామో ఈ స్టేజ్కి, దాన్ని రిటైర్మెంట్ అనుకోవచ్చు. మరి ఆ తర్వాత ఏం చేయాలి అంటే అది మీ ఇష్టం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అదే పని కంటిన్యూ చేయొచ్చు. లేదు, చాలామందికి ఇంట్లో బాధ్యతల వల్ల చాలా ఇంట్రెస్ట్ వదిలేసి ఉంటారు. ఎప్పుడు బిజినెస్ చేసుకోవాలని, లేదంటే ఇంకేదన్నా మ్యూజిక్ స్టార్ట్ చేయాలి అని. సో ఇట్లా డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉంటాయి చాలామందికి. కొంతమందికి పెయింటింగ్, కొంతమందికి వరల్డ్ ఎక్స్ప్లోర్ చేయాలి, కొంతమందికి ట్రావెల్. సో ఇట్లా డిఫరెంట్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. సో వీటన్నిటిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎప్పుడు మీరు రెగ్యులర్ అవసరాలకి డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేని రోజు. ఆ స్టేజ్కి వెళ్ళాలి అంటే మనం ప్రాపర్గా రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకుంటే ఆ స్టేజ్కి అందరూ వెళ్ళొచ్చు. కానీ ఎంతమంది వెళ్తున్నారు ఇండియాలో? రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రాపర్గా చేసుకొని ఎంతమంది ఆ స్టేజ్కి రీచ్ అవుతున్నారు అంటే అది లెస్ దెన్ 2-3% ఉంది. సో ఈరోజు నేను ఈ వీడియోలో రిటైర్మెంట్ ప్లానింగ్లో సింపుల్ 3 steps చెప్తాను. ఎలా రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి, ఆ స్టేజ్కి మనం ఎలా రీచ్ అవ్వాలి, అసలు మనకి ఎంత కార్పస్ అవసరం అవుతుంది రిటైర్ అవ్వడానికి అనే ఒక 3 simple steps చెప్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేసి మంత్లీ ఎంత మనం ఖర్చు పెడుతున్నామో ఒక ఐడెంటిఫై చేయటం. సెకండ్ స్టెప్ దాన్ని యాన్యువల్కి క్యాలిక్యులేట్ చేసుకోవటం, ఇయర్కి పర్ ఇయర్ ఎంత అవుతుంది అని. థర్డ్ స్టెప్ దీన్ని 25తో మల్టిప్లై చేయటం. ఈ 25 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది రిటైర్మెంట్ ప్లానింగ్లో థంబ్ రూల్. యువర్ కరెంట్ ఎక్స్పెన్సెస్ పర్ ఇయర్ ఇంటూ 25. దిస్ ఈజ్ థంబ్ రూల్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రిటైర్మెంట్ కార్పస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే దిస్ విల్ బి ద థంబ్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు 50,000 అవుతున్నాయి. 50,000 ఇంటూ 12 6 lakhs. 6 lakhs ఇంటూ 25 years or else 25, which is 1.5 crores. ఇది రిటైర్మెంట్ కార్పస్. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే మనం కరెంట్ ఎక్స్పెన్సెస్ని క్యాలిక్యులేట్ చేసాం కానీ ఎక్కడ ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేయలేదు. సో కరెంట్ ఉన్న ఇన్ఫ్లేషన్ 6% వేసుకుంటే ఈ నంబర్ బియాండ్ 1.5 crores. సో మీరు అనుకునే దానికంటే ఇది చాలా ఎక్కువ నెంబర్ అవుతుంది ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటే. ఇదే ఎగ్జాంపుల్లో మీరు 6% ఇన్ఫ్లేషన్ తీసుకుంటే
ప్రజెంట్ మంత్లీ ఎక్స్పెన్సెస్ 50,000, ఈ 6% ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేషన్తో 30 years తర్వాత 3 lakhs per month అవుతుంది. 3 lakhs per month మీ మంత్లీ ఎక్స్పెండిచర్. మీరు 50,000 per monthతో క్యాలిక్యులేట్ చేసిన 1.5 crores ఈ 3 lakhs మంత్లీ ఇన్కమ్ జనరేట్ అవ్వాలి అంటే ఆ కార్పస్ సరిపోతుందా? ఖచ్చితంగా సరిపోదు. సో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ని యాడ్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తామో ఆ నంబరు ఇంకా ఎక్కువ అవుతుంది. సో దీన్ని ఎలా అచీవ్ అవ్వాలి, ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఈ రిటైర్మెంట్ కార్పస్ని మనం ప్రాపర్గా అచీవ్ అవ్వచ్చు అనేదాన్ని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిటైర్మెంట్ ప్లానింగ్ ఇప్పుడు మనం ఏజ్ వైజ్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. సపోజ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అడిగే క్వశ్చన్ ఏంటంటే రిటైర్మెంట్ ప్లానింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఈ కార్పస్ క్రియేట్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని. సో బెస్ట్ టైం ఏంటంటే రిటైర్మెంట్ కార్పస్ క్రియేట్ చేయడానికి మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే Day 1 ఆఫ్ యువర్ ఫస్ట్ జాబ్. ఎస్, మీరు ఎప్పుడైతే 20sలో మీరు జాబ్ స్టార్ట్ చేసిన వెంటనే కనుక రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా స్టార్ట్ చేసుకుంటే వెరీ స్మాల్ అమౌంట్తోనే మీరు బిగ్గర్ కార్పస్ని క్రియేట్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే కార్పస్ క్రియేట్ అవడానికి, కాంపౌండింగ్ మీకు వర్క్ అవడానికి మీకు కావాల్సిన బేసిక్ టూల్ ఏంటంటే టైం. సో ఈ టైం మీరు 20sలో స్టార్ట్ చేసినప్పుడు యుల్ బీ హ్యావింగ్ ప్లెంటీ ఆఫ్ టైం. ఈ టైం వల్ల ఏమవుతుంది అంటే మీరు చిన్న అమౌంట్ 2-3,000 per monthతో స్టార్ట్ చేసిన యూ కెన్ క్రియేట్ ఎ వెరీ బిగ్ కార్పస్ బై ద టైమ్ యూ రిటైర్. లేదు 35 years అప్పుడు స్టార్ట్ చేశారు అంటే సో టైం కొంచెం తక్కువ ఉంటుంది, కొంచెం అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కొంచెం స్ట్రెస్ఫుల్ లైఫ్. అదే 45లో స్టార్ట్ చేశారు అంటే అప్పటికే మీరు మీ చుట్టూ చాలా బాధ్యతలు ఉండిపోతాయి. సో పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది అప్పటికే. నెక్స్ట్ అప్పుడు ఏదైనా హౌస్ కొనాలన్న థాట్, లేదంటే కొనేసి ఉంటే దాని ఈఎంఐలు. సో ఇలాంటి బాధ్యతలన్నీ చుట్టూ ఉంటాయి. ఆ టైంలో మీరు చెయ్యాలి అన్నా కానీ చాలా అగ్రెసివ్ అమౌంట్, చాలా లార్జ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే కానీ మీరు రిటైర్మెంట్ అమౌంట్ని క్రియేట్ చేయలేరు. సో ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, అంత ఫ్రీడమ్ ఆఫ్ మనీ ఉంటుంది మీకు. సో రిటైర్మెంట్ సక్సెస్ ఎప్పుడు కూడా మన కరెంట్ ఇన్కమ్ మీదో ఫ్యూచర్ ఇన్కమ్ మీదో డిపెండ్ అవ్వదు. మనం ఎంత ఎర్లీగా రిటైర్మెంట్ కార్పస్ క్రియేట్ చేయగలుగుతున్నాం అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఇప్పుడు ఒక 4 ఇంపార్టెంట్ రిటైర్మెంట్ మిస్టేక్స్ చెప్తాను. రిటైర్ అయ్యేస్ వరకు మనం చేసే మిస్టేక్స్, జనరల్గా పీపుల్ చేసే మిస్టేక్స్. ఒకటి, లేట్గా స్టార్ట్ చేయటం. అంటే ఎప్పుడు 55 వచ్చిన తర్వాత చాలామంది నాకు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు, సో నేను ఇంకా 3 yearsలో రిటైర్ అయిపోతున్నాను, లేదంటే 5 yearsలో రిటైర్ అయిపోతున్నాను, రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అని. సో లేట్గా స్టార్ట్ చేశారు అంటే దట్స్ అ బిగ్గెస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఏంటంటే చాలామంది ఎఫ్డీస్ మీదే డిపెండ్ అవుతారు, ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద. సో నాకు ఇన్ని లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, నేను సర్వైవ్ అవుతాను అని. అది ఎన్నాళ్ళు సర్వైవ్ అవుతారు? ఎందుకంటే ఎఫ్డీలో వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో 5.5% or 6%, ఇన్ఫ్లేషన్ కూడా సిమిలర్ రేట్లో ఉంది ప్రజెంట్. దానివల్ల మీరు ఎంతైతే ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తున్నారో అంత ఇంట్రెస్ట్ ఇన్ఫ్లేషనే తినేస్తుంది. సో మీరు ఏదైతే తర్వాత ఎక్స్పెండిచర్ ఉంటుందో అది మీరు ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల మీకు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మనీ ఏవైతే ఉందో అది లాంగ్ రన్ రాదు. సో అదొక బిగ్గెస్ట్ మిస్టేక్. థర్డ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే రిటైర్మెంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ని ఇగ్నోర్ చేయటం. చాలామంది కంపెనీస్ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్లే పెట్టుకొని రిటైర్ అయిపోయిన తర్వాత సడన్గా హెల్త్ ఇన్సూరెన్స్ అయిపోతుంది. ఎందుకంటే కంపెనీస్ కవర్ చేయవు కదా రిటైర్ అయిన తర్వాత. సో ఆ టైంలో పర్చేస్ చేయాలి అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు లక్షల్లో అడుగుతాయి ప్రీమియంని. సో అంత ఖర్చు పెట్టడం ఎందుకు లేదని దాన్ని ఇగ్నోర్ చేసేస్తారు. కానీ ఏదన్నా ఒక చిన్న మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది అంటే ఇప్పుడు దాకా దాచిపెట్టుకున్న డబ్బులన్నీ మెడికల్ ఎమర్జెన్సీలో పోతాయి. అండ్ ఫైనల్ ఫోర్త్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే రిటైర్ అయిన తర్వాత కూడా లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయలేకపోవడం. అంటే రిటైర్ అయిన తర్వాత కూడా కారు కొంచెం పాతదైపోయింది, మళ్ళీ అప్గ్రేడ్ చేయాలి కార్ని. లేదు ఇట్లా చిన్న చిన్న ఏవైతే లైఫ్ స్టైల్ అప్గ్రేడ్స్ ఉంటాయో వాటిని రిటైర్ అయిన తర్వాత కొంత కంట్రోల్ చేయగలగాలి. లేదు అంటే మనం ఏదైతే సేవ్ చేసుకొని పెట్టుకున్నామో ఈ అమౌంట్ అంతా కూడా లైఫ్ స్టైల్ అప్గ్రేడ్స్లో పోతుంది. సో ఈ 4 మిస్టేక్స్ వల్ల మనకి ల్యాక్స్లో కాదు లాస్, క్రోర్స్లో ఉంటుంది. సో రిటైర్ అయ్యే వరకే
ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకొని ప్రాపర్ ప్లానింగ్తో చేసుకుంటేనే రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు సింపుల్ రిటైర్మెంట్ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సింపుల్ రిటైర్మెంట్ రోడ్ మ్యాప్ అంటే ఏంటంటే, మనం ఎర్నింగ్ స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకోవటం. ఈ ఎమర్జెన్సీ ఫండ్ని ఎప్పుడు దాకా క్యారీ ఫార్వర్డ్ చేస్తాము అంటే టిల్ రిటైర్మెంట్ డేట్ వరకు కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. సో రిటైర్మెంట్ వరకు కూడా దీన్ని ఇలాగే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ప్రాపర్ ఇన్సూరెన్సులు తీసుకోవటం. అది హెల్త్ ఇన్సూరెన్స్ అయినా అవ్వనివ్వండి, లేదంటే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అయినా అవ్వండి. ప్రాపర్ ఇన్సూరెన్స్ తీసుకొని దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. థర్డ్ వన్ లాంగ్ టర్మ్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్. కెరియర్ స్టార్టింగ్లోనే స్మాల్ అమౌంట్స్తో ఎస్ఐపి స్టార్ట్ చేసుకొని దాన్ని ప్రోగ్రెసివ్గా ఇంక్రీజ్ చేసుకుంటూ రిటైర్మెంట్ కార్పస్ క్రియేట్ చేసుకోవటం. అండ్ ఫోర్త్ వన్, రిటైర్మెంట్ దగ్గరకు వస్తున్నప్పుడు ఈ క్రియేట్ అయిన కార్పస్ని ప్రిజర్వ్ చేయడానికి ఫండ్స్ని ప్రాపర్గా అలొకేట్ చేసుకొని వాటిని స్విచ్ చేసుకుంటూ కార్పస్ని ప్రిజర్వ్ చేసుకుంటాం. అండ్ ఫైనల్గా లాస్ట్ వన్, రిటైర్మెంట్ అయిన తర్వాత లేదా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత, మనకు కావాల్సినప్పుడు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఈ రిటైర్మెంట్ కార్పస్ ఏదైతే ఉందో దాన్ని ఎస్డబ్ల్యూపి సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ లాగా కన్వర్ట్ చేసుకొని మంత్లీ ఇన్కమ్ని ఎంజాయ్ చేయటం. ఇది సింపుల్ రోడ్ మ్యాప్. ఇది కనుక ఫాలో అయ్యారు అంటే మీ రిటైర్మెంట్ లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ యూ కెన్ ఎంజాయ్ యువర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోవచ్చు. 60-65 ఇయర్స్ దాకా వెయిట్ చేయాల్సిన పని లేదు. ఎర్లీ రిటైర్మెంట్ తీసుకొని రిటైర్మెంట్ ఏజ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో రిటైర్మెంట్ ప్లానింగ్లో ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ ఏమీ ఉండవు. సేఫ్ పాతే చూసుకోవాలి. సో దానికి టైం పడుతుంది, బట్ దట్ విల్ బీ ఏ సేఫెస్ట్ పాత్. రిటైర్మెంట్ ప్లానింగ్ ఎందుకు చేసుకోవాలి అంటే, ఇదంతా చెప్పారు బాగానే ఉంది, అసలు ఎందుకు రిటైర్మెంట్ ప్లాన్ అనుకుంటే, రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రాపర్గా చేసుకుంటే మీకు మిగిలేది సెల్ఫ్ రెస్పెక్ట్. ఎందుకు అంటే మీరు డబ్బులు సంపాదించలేని రోజు ₹1 ఎవరి దగ్గర నుంచి అడగాలి అంటే ఆ ఏజ్లో అది ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవటానికి ఖచ్చితంగా రిటైర్మెంట్లో యూ షుడ్ బీ హ్యావింగ్ స్ట్రాంగెస్ట్ ఫినాన్షియల్ పొజిషన్. అండ్ పిల్లల మీద డిపెండ్ అవ్వకపోవడం. ఎంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని చూసుకున్నట్టు పిల్లలు పేరెంట్స్ని ఎంతమంది చూసుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? అలా చూసుకునే పని అయితే సందుకొక ఓల్డేజ్ హోమ్ ఉండదు ఇప్పుడు ఇండియాలో. లిటరల్లీ సందుకొక, ప్రతి గల్లీకి ఒక ఓల్డేజ్ హోమ్ వచ్చింది ఇప్పుడు. సో అందరూ అనుకుంటున్నట్టు పిల్లల మీద డిపెండ్ అవుదాం, పిల్లలు చూసుకుంటారు, మనం అంతా వాళ్ళకే ఖర్చు పెడుతున్నాం కదా అంటే ఇన్ని ఓల్డేజ్ హోములు రావు. ఈ ఒక్క రియాలిటీ తెలుసుకుంటే ఖచ్చితంగా మనం రిటైర్మెంట్ మీద ఫోకస్ చేస్తాం. అండ్ థర్డ్ వన్, పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి రిటైర్మెంట్లో 40 ఇయర్స్ అప్పుడు కనుక రిటైర్మెంట్ తీసుకుంటే యూ విల్ బీ హ్యావింగ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. సో మీరు ఏదైతే మీ ఇంట్రెస్ట్ ఉండేది మీరు చేయాలనుకొని చేయలేకపోయారో అవన్నీ చేయడానికి యూ విల్ బీ హ్యావింగ్ రైట్ టైం. సో రిటైర్మెంట్ ప్లానింగ్ స్టార్ట్ చేయడానికి మంచి టైం ఏది అంటే టుడే ఈజ్ ద బెస్ట్ టైం. సో మీకు ఈ వీడియోలో చెప్పిన సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి రిటైర్మెంట్ ప్లాన్ ప్రాపర్గా చేసుకొని ఎర్లీ రిటైర్మెంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ రిటైర్ అండ్ కామెంట్ చేయండి. మీకు పర్సనల్గా మీ ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎంతైతే రిటైర్మెంట్ కార్పస్ క్రియేట్ చేసుకోవాలో అది నేను పర్సనల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫైనాన్షియల్ డాక్టర్ శ్రీనివాస్, యువర్ పార్ట్నర్ ఇన్ యువర్ వెల్త్ జర్నీ. థ్యాంక్ యూ.